2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్న సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. మనతో పాటు డైరెక్టర్ ఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, సో పిల్లలు చాలా తెలివైన వాళ్ళని పేరెంట్స్కి ఆల్రెడీ తెలుసు. సో ఇట్లాంటి టైంలలో దగ్గరికి వెళ్ళే వరకు, ఎగ్జామ్స్ టైంకి వెళ్ళే వరకు వారు పర్ఫామ్ చేయలేకపోతారు. సో దీన్ని ఎట్లా తీసుకోవాలి పేరెంట్స్? వాళ్ళకి ఎట్లా నచ్చజెప్పాలి? ఎలాంటి విధంగా వాళ్ళు పర్ఫామ్ చేయాలి అని చెప్తారు? మీరు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్ అమ్మా. చాలా ఫ్యామిలీస్లో ఇది ఫేస్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. పిల్లలు మంచి ఇంటెలిజెంట్ అయి ఉంటారు, రెగ్యులర్గా స్కూల్ ఆర్ కాలేజ్ అటెండ్ అవుతూ ఉంటారు. కానీ ఎగ్జామ్స్లో కొన్నిసార్లు వాళ్ళు అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేరు. ఇక్కడ పిల్లలు పర్ఫామ్ చేయట్లేదు అని దాన్ని వదిలేయడం కంటే, వాళ్ళు ఎందుకు ఆశించిన స్థాయిలో వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే, క్లాసెస్ అర్థం అవ్వట్లేదా, అక్కడ ఏమైనా కాన్సెప్ట్స్ తెలియట్లేదా, లేకపోతే కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు క్లాసెస్ అర్థమైన తర్వాత ప్రాపర్ రివిజన్ లేదా, ఒకవేళ మంచి రివిజన్ ఉంది, పిల్లలకి కాన్సెప్ట్స్ పైన మంచి కమాండ్ ఉంది, కానీ దాన్ని వాళ్ళు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసే టైంకి వాళ్ళు గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకు గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు అంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీసా? ఇట్లాంటి విషయాల్ని మనము కొంచెం డీటెయిల్డ్గా పేరెంట్స్ కొంచెం టైం ఇచ్చి వాళ్ళని అర్థం చేసుకొని, ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫామ్ చేయట్లేదు అనుకోవడం కంటే, ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు అనే దానిపైన ఒక్కొక్కటిగా ఫోకస్ చేసి, వాళ్ళు అట్లా లో పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడే పేరెంట్స్ కొంచెం వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్టడీస్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు అండ్ ఫ్యూచర్లో కూడా మంచి స్థాయిలో ఉండగలుగుతారు. అంతేగాని ఇప్పుడు వీళ్ళు చాలా తెలివైన పిల్లలు సరిగా చదవట్లేరు, వీళ్ళు పర్ఫామ్ చేయట్లేరు, వీళ్ళింతే అని వదిలేయడం అనేది తప్పు. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి జనరల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు కూడా చాలామంది పిల్లలకి వాళ్ళకి ఆ బాధ్యత తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు దాన్ని గుర్తు చేస్తూ వాళ్ళని రైట్ ట్రాక్లో తీసుకెళ్లాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ టీచర్స్ పైన ఉంటుంది అండ్ పేరెంట్స్ పైన ఉంటుంది. ఒకసారి ప్రాబ్లం ఐడెంటిఫై చేయగలిగినట్టయితే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, వాళ్ళు ఉన్నటువంటి ఇష్యూని అడ్రస్ చేయగలిగినట్లయితే, అది మెమరీ రిలేటెడా, ప్రాక్టీస్ రిలేటెడా, రివిజన్ రిలేటెడా, లేదంటే పిల్లలు ఎగ్జామ్ టైంలో ఏదైనా అనవసరమైనటువంటి ఒత్తిడికి, టెన్షన్కి లోనవుతున్నారా, ఇలాంటిది గమనించి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, అందరూ పిల్లలు బాగా ఎంకరేజ్ చేసినట్టయితే పిల్లలందరూ మంచి ట్రాక్లో ఉంటారు. వాళ్ళు మనం ఆశించిన దానికంటే కూడా ఇంకెక్కువగా పర్ఫామ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. ఓకే, సో విన్నారు కదా, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తోనే పిల్లలు కూడా ఏదైనా సాధిస్తారు అన్నట్టని సార్ చెప్తున్నారు. సో సార్ చెప్పినట్టు మీరు ఈ కొన్ని టిప్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్గా సక్సెస్ అనేది మీ చేతిలోనే ఉంటుంది.